అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ స్వేచ్ఛ. రచన కర్రీ శివాజీ గారు. ఈ కథ స్వాతి వారపత్రిక మే 22, 2009 సంచిక నుంచి తీసుకోవటం జరిగింది. కథలోకి వెళ్దామా? వెంకటేశ్వర్లు లైట్ మిషన్ గన్ని బంకర్ కన్నంలోంచి బయటకు గురిపెట్టి చాలాసేపటి నుంచి నిశితంగా చూస్తున్నాడు. కాశ్మీర్లో ఊంచ్ సెక్టర్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మట్టితో కట్టబడిన ఓ డిఫెన్స్ పోస్ట్ అది. ఎవరో నలుగురు ఆ సరిహద్దు రేఖ దగ్గర తచ్చాడుతున్నారు. కానీ ఫైరింగ్ రేంజ్లోకి రావటం లేదు. అదీ కాకుండా సరిహద్దు దాటకుండా ఫైరింగ్ చేయకూడదని ఆదేశాలున్నాయి. అలా చాలాసేపటి నుంచి దాగుడు మూతలాడుతూ అతడి సహనాన్ని మరింతగా పరీక్షిస్తున్నారు. వెంకటేశ్వర్లు అప్పటికే చాలా అలసిపోయాడు. ఇంటికెళ్ళొచ్చి నెల రోజులే అయినా ఆ ఆలోచనలే వెంట తరుముతున్నాయి. 2 నెలల సెలవు కొత్త ఇల్లు కట్టడానికే వాడేశాడు. స్లాబ్ మాత్రమే పూర్తయింది. లీవ్ అయిపోవటంతో వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. తల్లి, తండ్రి, భార్య రుక్మిణి ముగ్గురు గుర్తొచ్చారు. ఉన్న క్యాజువల్ లీవ్ ఇప్పుడే వాడేస్తే ఇంకా 6 నెలలు పడుతుంది సంవత్సరం పూర్తవటానికి. ఇంటికి వెళ్ళినప్పుడు స్నేహితులను, బంధువులను చూసే అసూయ కలిగింది వాళ్ళని చూసి. అయినా వాళ్ళకి సెలవు కూడా అక్కర్లేదు. భార్య, బిడ్డలు, బంధువులు అందరూ చుట్టూనే ఉంటారు. పండగలకి, ఫంక్షన్లకి కలుస్తూ ఉంటారు. తనేమో బోర్డర్లో కనిపించని శత్రువుని కనిపెట్టుకుంటూ పడున్నాడు. డ్యూటీ రిలీవ్ కావటానికి ఇంకో గంట ఉంది. ట్రిగ్గర్ గార్డ్లో వేలు దూరదని గ్లౌస్ తీసేయటంతో చలికి వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. అతడిని అసహనం ముంచెత్తింది. పక్కనే స్లీపింగ్ బ్యాగ్లో గుర్రుపెట్టి పడుకున్న రంగరాజుని ఏదో అత్యవసర పనున్నట్టుగా నిద్రలేపాడు. రాజు, నేను డ్యూటీ చేయలేకపోతున్నాను రా, కాస్త రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అతడు ఖాళీ చేసిన స్లీపింగ్ బ్యాగ్లోకి దూరి కళ్ళు మూసుకున్నాడు. ఎంత ప్రయత్నించినా ఏమాత్రం నిద్ర పట్టలేదు. ఏ సైనికుడి అంతరంగం తెరిచి చూసినా దాదాపు ఇదే కథ, కాస్త అటు ఇటుగా. అందరూ అనుకుంటారు వీళ్ళు తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా దొరుకుతాయి అని. గత 40 ఏళ్లలో కార్గిల్ తప్పించి పెద్దగా యుద్ధ ఛాయలు కూడా లేవు. అసలు ఏముంటుంది పని అని. విపరీతమైన మానసిక ఒత్తిడి, దుర్భరమైనటువంటి వాతావరణ పరిస్థితులు, అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి ఇంటి గొడవలు, లీవ్ తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు కాళ్లకు అడ్డం పడి గొడవ చేసే పిల్లలు, తడి కళ్ళతో దీవించే తల్లిదండ్రులు, మళ్ళీ ఎప్పుడొస్తావు అని మౌనంగా ప్రశ్నించే భార్య, అనుభవిస్తే కానీ తెలియదు మనస్సుకి ఆ ఆర్ద్రత. వెంకటేశ్వర్లు తండ్రికి ఒక చిన్న మోటార్ గ్యారేజ్ ఉంది. వృద్ధాప్యంలో ఒక్కడు అది చూసుకోలేక సతమతమవుతున్నాడు. సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర్లు తండ్రికి సాయపడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నట్టు, బోల్ట్లు, రేంచీలతో ఆడుకునేవాడు కనుకే మిలిటరీలో చేరిన తర్వాత వెహికల్ మెకానిక్ ట్రేడ్ ఎన్నుకుని 10 ఏళ్లలో అరుదైన ప్రావీణ్యం సంపాదించాడు. పెళ్ళైన 5 ఏళ్లలో పిల్లలు కలగలేదన్న చింత తప్పిస్తే పెద్దగా చెప్పుకోదగ్గ అలజడులు లేని జీవితం. కానీ ఈ మధ్య ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత అతడి దృక్పథం మారిపోయింది. తనెంతకాలం కోల్పోయిన స్వేచ్ఛామయ జీవితం పట్ల ఆరాటం పెరిగిపోయింది. మర్నాడు రైఫిల్ క్లీనింగ్ పెరేడ్లో వేడి నీళ్లు పోసిన రైఫిల్ బ్యారెల్లోంచి ఫుల్ త్రూ లాగుతూ పక్కనే ఉన్న రంగరాజుతో ఇలా చెప్పాడు వెంకటేశ్వర్లు. రాజు, రేపు లీవ్లో వెళ్తున్నానురా. అదేంట్రా, మొన్ననే వచ్చావుగా? ఈసారి పర్మనెంట్గా వెళ్ళిపోతున్నానురా అన్నాడు. రంగరాజుకి ఆ మాటలు విని వాటిని పూర్తిగా జీర్ణం చేసుకోవటానికి చాలా సమయం పట్టింది. నిన్న మొన్న జాయిన్ అయిన కుర్రవాడైతే ఈ మాట అంటే అర్థం ఉంది. కష్టమైన ట్రైనింగ్ పూర్తి చేసి 10 ఏళ్ల సర్వీసు, 2 పోస్టింగులు పూర్తయిన తర్వాత ఇప్పుడేమిటి ఈ ఆలోచన అని అన్నాడు. ఇంకా 8 ఏళ్ళు పూర్తి చేస్తే కానీ పెన్షన్ రాదు. అంతవరకు ఆర్మీ వదలటానికి వీల్లేదు. సంవత్సరానికి 2 నెలలు సెలవులు ఇస్తే ఇంకొక నెల క్యాజువల్ లీవ్. బయటికి వెళ్ళేసరికి 40 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పటి వరకు ఇలా మంచు కొండల్లో ఈ తుపాకులు తుడుచుకుంటూ ఈ జీవితం గడిపేయటం నా వల్ల కాదు అన్నాడు. బెర్రీ ఆలోచనలు మానుకో,
అయినా ఈ ఉద్యోగానికి ఏంట్రా, మంచి జీతం, వేళకు బలమైన ఆహారం, ఫ్రీ రైల్వే వారెంట్లు, ఆఖరికి మనం వేసుకునే మేజోళ్ళు చెడ్డీలు కూడా గవర్నమెంటే భరిస్తుంది. బయట చూడు ఎంత నిరుద్యోగం. మనలా చిన్న తరగతులు చదివిన వాళ్ళకి ఫ్యూన్ పోస్ట్ కూడా రాదురా. అయినా నీకిప్పుడు ఏమిట్రా తక్కువ అన్నాడు. ఒక్కసారిగా స్వేచ్ఛ అని నిర్వికారంగా స్నేహితుడి వైపు చూసి జవాబిచ్చాడు వెంకటేశ్వర్లు. ఇక అదేమిటి, నిన్నటితో మీ లీవ్ అయిపోయింది కదా, పొడిగించారా? ఆలస్యంగా లేచిన భర్తకు వేడివేడి కాఫీ అందిస్తూ అడిగింది రుక్మిణి. లేదు, ఇంకా వెళ్ళదలుచుకోలేదు. ఆమె వైపు చూడకుండా చెప్పాడు. రుక్మిణి నిశ్చేష్టు అయింది. నా సర్వీస్ అంతా వెహికల్ మెకానిక్ ట్రేడ్లో గడిచింది. బోల్డ్ అంత అనుభవం ఉంది. నాన్న గ్యారేజ్ని ఇంప్రూవ్ చేశానంటే మిలిటరీలో కంటే ఎక్కువ సంపాదించవచ్చు. నువ్వేం బెంగపడకు అని భార్యకు ధైర్యం చెప్పాడు. నేను ఆలోచిస్తున్నది మనకెలా గడుస్తుందని కాదు, ఇలా హఠాత్తుగా మానేయటమేమిటా అని. నేను ఇంటి పట్టునుండటం ఇష్టం లేదా? చెప్పు, వెళ్ళిపోతాను. భర్త వితండవాదానికి జవాబు చెప్పలేక వంటగదిలో ఏదో పనున్నట్టుగా వెళ్ళిపోయింది ఆమె. నా ఫ్రెండ్స్ అంతా చూడు ఎంత హాయిగా ఉన్నారో. పొద్దున్నే పనిలోకి వెళ్తారు, సాయంత్రం దర్జాగా భార్యలతో స్కూటర్ల మీద షికార్లు, లేకపోతే పిల్లలతో కలిసి హాయిగా టీవీ చూస్తూ ఎన్ని చిన్న చిన్న సరదాలకు దూరం అయిపోతున్నామో ఆలోచించు. ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత ఈ వయసు మళ్ళీ వస్తుందా? అందుకే వెళ్ళదలుచుకోలేదు. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిది స్థిరంగా భార్య రుక్మిణికి చెప్పాడు వెంకటేశ్వర్లు. రుక్మిణి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. బీఎస్సీ బీఈడి అయిన తర్వాత స్కూల్లో సైన్స్ టీచర్గా చేరింది. చదువుకి అందం కూడా తోడవటంతో చాలా మంచి సంబంధాలు వచ్చాయి. ఆ సంబంధాలు పెళ్లి చూపుల వరకు కూడా రానిచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి కలాం గురించి చదివి ఇన్స్పైర్ అవ్వటంతో కాబోయే భర్త సైంటిస్ట్ కాకపోయినా దేశం కోసం పాటుపడే వ్యక్తి కావాలి అని కోరుకునేది. వెంకటేశ్వర్లు సంబంధం వచ్చినప్పుడు నువ్వింత చదువుకున్న దానివి, అతనేమో కేవలం ఒక సిపాయి మాత్రమే అని తండ్రి ఎంత మొత్తుకున్నా అతన్నే చేసుకుంటాను అనే మొండి పట్టుదలతో తన పంతం నెగ్గించుకుంది. వెంకటేశ్వర్లు ఫీల్డ్ పోస్టింగ్స్తో సంవత్సరంలో చాలా కాలం దూరంగా ఉన్న ఎప్పుడూ మొక్కవోని ధైర్యంతో సగర్వంగా తలెత్తుకుని తిరిగేది. తోటి టీచర్ల భర్తలు ఎంత పెద్ద ఆఫీసర్లైనా తన భర్త దేశానికి ప్రత్యక్షంగా సరిహద్దుల్లో సేవ చేస్తున్నాడని, ఆ భాగ్యం అందరికీ కలగదని బల్లగుద్ది వాదించి ఆత్మగౌరవంతో ఉండేది. వెంకటేశ్వర్లు జీతం తక్కువైనా అతడిని ఆరాధించేది. వెంకటేశ్వర్లు నిర్ణయం ఆమెకు పెద్ద షాకులాగా తగిలింది. విలువల పునాది మీద విశ్వాసం అనే ఇటుకలు పేర్చుకుంటూ నిర్మించుకున్న మేడ హఠాత్తుగా పేక ముక్కల ఇల్లులా కూలిపోయింది. కొద్దో గొప్ప ఎక్కడో మిగిలి ఉన్న ఆత్మస్థైర్యం 2 వారాల తర్వాత సుందర్రావు రాకతో పూర్తిగా హరించుకుపోయింది. సుందర్రావు పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాడు. వెంకటేశ్వర్లకి వేలు విడిచిన మేనత్త కొడుకు. ఏంటి బావా, ఇలాంటి పని చేసే ముందు వెనక ముందు ఆలోచించద్దు. మీ మిలిటరీ వాళ్ళు నీ మీద అప్రిహెన్షన్ రోల్ జారీ చేశారు. మా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇలాంటి వాటిలో పండిపోయాడు. నేను నీకు బంధువునని తెలుసు కాబట్టి నన్ను పంపాడు. ముసుగులో గుద్దులాటేందుకు ఫస్ట్ పేమెంట్ 10,000, ప్రతి నెల 5,000 నువ్వు లేవని జవాబు పంపిస్తూ ఉండాలి కదా అన్నాడు. రుక్మిణి ఊపిరి బిగబట్టి చూసింది. ఇంత దారుణమైన బ్లాక్మెయిల్ను భర్త చాలా ఆవేశంగా తిప్పికొడతాడని. వెంకటేశ్వర్లు లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి సుందర్రావు చేతుల్లో పెడుతున్నప్పుడు ఎక్కడో అంతరాళంలో గాలి కొట్టుకుంటూ మిణుకుమిణుకుమంటున్న ఒక చిన్న దీపం ఈ సంఘటనతో టప్పున ఆరిపోయింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ఒంట్లో నలతగా ఉందని పుట్టింటికి బయలుదేరింది రుక్మిణి. ఆమె ఆత్మ సంఘర్షణ కొద్దిగా అర్థమవుతూనే ఉంది వెంకటేశ్వర్లకి. కొన్నాళ్ళు పోతే తనే అర్థం చేసుకుని తిరిగి వస్తుందిలే అనే ధీమాతో మళ్ళీ ఎప్పుడొస్తావని కూడా అడగకుండా మౌనంగా ఉండిపోయాడు. తండ్రి గ్యారేజ్లో వెంకటేశ్వర్లు చేరిన నెల రోజులకే ఎంతో పేరొచ్చింది. ఆర్మీ వెహికల్స్ 10 ఏళ్ళు రిపేర్ చేసి పండిపోయి ఉన్నాడు. అదీగాక మిలిటరీ నేర్పించిన నిజాయితీ, కష్టపడే తత్వం తోడవటంతో కస్టమర్లకు అతడంటే విపరీతమైన గురి, నమ్మకం ఏర్పడ్డాయి. ఖర్చులన్నీ పోను మొదటి నెలలో 30,000, రెండో నెలలో అంతగా రెట్టింపు వచ్చి పడ్డాయి. ఇవన్నీ కాకుండా కొత్తగా వచ్చి పడిన స్వాతంత్రం అతనికి అమితంగా నచ్చింది. మనకు మనమే రాజు, మంత్రి, ఎవరికీ జవాబుదారు కాదు అనే భావన మరీ నచ్చింది.
రుక్మిణి దగ్గరికి ఒకసారికి వెళ్ళాడు. కానీ ఆమె ముభావంగా పలకరించడంతో అహం అడ్డొచ్చి మళ్ళీ వెళ్ళలేదు. సంవత్సరం తిరిగేసరికి కొత్త ఇల్లు కట్టి దానికి రుక్మిణి నిలయం అని పేరు పెట్టి భార్యను సర్ప్రైజ్ చేస్తే ఈ కోపం అంతా మంచులా కరిగిపోయి భర్త ప్రయోజకత్వానికి ఆమె మురిసిపోతుందని అనుకున్నాడు. రుక్మిణి అలా అలిగి వెళ్ళిపోవటానికి కారణం తను బంగారం లాంటి ఉద్యోగం మానేసి వచ్చేశాడని, ఆర్థిక ఇబ్బందులు ఎలా తట్టుకోగలవా అని ఆలోచించలేదని, అలిగి వెళ్ళిపోయిందనే భావించాడు. అతడికి ఇతర కారణాలు వెతికి అవసరం కనిపించలేదు. సుందర్రావు ప్రతి నెల వస్తూనే ఉన్నాడు. కొద్ది కాలం తర్వాత అందరూ మర్చిపోతారులే, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోతే ఈ జాడ్యం కూడా సమసిపోతుందిలే అనుకున్నాడు. అతడి ఆలోచన తప్పని చాలా కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నాడు వెంకటేశ్వర్లు. 6 నెలలకే వెంకటేశ్వర్లు గ్యారేజ్ ఎంతో అభివృద్ధి చెందింది. పక్కనే ఉన్న స్థలం అద్దెకు తీసుకుని షెడ్లు వేసి ఇంకో 10 మందిని నియమించుకున్నాడు. అందరూ ఎక్స్ సర్వీస్ మెన్లే. కానీ అతన్ని ఏదో తప్పు చేశానన్న భావన అప్పుడప్పుడు చిన్నగా కదిలిస్తూనే ఉంది. మధ్యలో రంగరాజు 2 ఉత్తరాలు రాశాడు. వాళ్ళ యూనిట్ కాశ్మీర్ నుంచి అరుణాచల్ వెళ్ళిపోతుందని తెలిసింది. ఆ రోజు అతను ఇంటికి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. స్నానం చేసి వచ్చేసరికి తల్లి భోజనం సిద్ధం చేసింది. రుక్మిణి దగ్గరికి వెళ్ళావా ఈ మధ్య? పొడిగా అడిగింది ఆవిడ వెంకటేశ్వర్లు మొహాన్ని చూస్తూ. ఏంటమ్మా అంత పొగరు? ఒకసారి వెళ్తే సరిగా పలకరించనూ లేదు. నువ్వు నాన్న వెళ్ళి తీసుకురండి వస్తానంటే అని తల్లికి విసురుగా సమాధానం ఇచ్చాడు. లేదురా, నువ్వే వెళ్ళాలి. నీ భార్య మన ఇంటి నుంచి వెళ్లే సమయానికే నెల తప్పింది. నీకు ఆ శుభవార్త అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే ఎంత బాధపడుతుందో నువ్వే ఆలోచించు అంది. వెంకటేశ్వర్లు నిర్ఘాంతపోయాడు. నువ్వెందుకమ్మా ఇంతకాలం చెప్పలేదు? తల్లిని నిలదీశాడు వెంకటేశ్వర్లు. ఆమె కొడుకు వైపు పరిశీలనగా చూసి నెమ్మదిగా బదులిచ్చింది. ఎందుకంటే నేను కూడా రుక్మిణిలాగే ఆలోచిస్తాను కాబట్టి. ఆ ఒక్క మాటలో వేల అర్థాలు గోచరించే అతడికి. మర్నాడే అత్తగారింటికి వెళ్ళాడు. పూర్ణ గర్భంతో రుక్మిణి ఎదురొచ్చింది. ఆ సమయంలో ప్రతి స్త్రీలో గోచరించే మెరుపు కూడా ఆమె కళ్ళ కింద దాచలేకపోయింది. ఇంత అద్భుతమైన వార్త నాతో పంచుకోకుండా దాచిపెట్టి నిన్ను నువ్వెందుకు టార్చర్ చేసుకున్నావు? భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. ఉద్వేగం అతడి కళ్ళను తడిచేసి వదిలింది. ఇలాంటి వార్తను ఏ స్త్రీ దాచుకోలేదు. అందులోనూ పెళ్ళైన 5 ఏళ్లకు మొదటి ప్రెగ్నెన్సీ. కానీ చెప్పాలనిపించలేదు అంటే ఎంత దారుణంగా దెబ్బతిన్నానో ఊహించండి. పుట్టబోయే బిడ్డ చెవిలో గర్వంగా చెప్పాలనుకునేదాన్ని నువ్వు ఒక సైనికుడి బిడ్డవు అని. కానీ మీరు ఇలా ఆర్మీ వదిలేసి ఒక పిరికివాడిలా పారిపోయారంటే భరించలేకపోయాను. ఇక్కడ పిరికితనం అంటే శత్రువులను చూసి పరిగెత్తడం కాదు, మన బాధ్యతకి వెన్ను చూపించడం కూడా పిరుకుతనమే. దేశం మీ మీద ఒక బాధ్యత పెట్టింది, అది మర్చిపోయి స్వేచ్ఛ కావాలని మీరు దాని నుంచి దూరంగా పరిగెత్తారు. నా కడుపులో ఉన్న మన బిడ్డ స్వేచ్ఛ కావాలని, నా కడుపు చీల్చుకుని బయటకు వచ్చేద్దామని ప్రయత్నించదు. ఉపమానానికి నన్ను క్షమించండి. స్వేచ్ఛ అనేది మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే లభిస్తుంది. ఏ ఉద్యోగం లేకుండా, సమాజానికి ఏమాత్రం ఉపయోగపడకుండా తాతలు సంపాదించిన ఆస్తితో సినిమాలు చూసుకుంటూ పెళ్ళాం పిల్లలతో ఖాళీగా గడిపడే వ్యక్తిని చూసి అబ్బా ఎంత ఆనందంగా ఉన్నాడు అనుకుంటే అది మూర్ఖత్వమే. మీరు గ్యారేజ్లో ఆర్మీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. కానీ మీకు ఆ స్కేల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆర్మీలో పని చేయటం వల్ల. 2 రోజుల క్రితం ఒక ఇంగ్లీష్ ఛానల్లో వచ్చిన ప్రోగ్రాం మీకోసం రికార్డ్ చేశాను చూడండి అని సీడీ ప్లేయర్ ఆన్ చేసింది రుక్మిణి. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలో షూట్ చేయబడింది అది. చైనా ఆ ప్రాంతం మీద తన హక్కును ప్రకటించిన తర్వాత అక్కడికి తరలి వెళుతున్న భారత సైనిక వాహనాల కాన్వాయ్లవి. మంచులో పూర్తిగా కూరుకుపోయిన వెహికల్స్ని, దారిలో పాడైపోయిన ట్రక్కుల్ని రికవరీ వ్యాన్తో పక్కకు తప్పిస్తున్న దృశ్యాలు. వెనకనే ఆర్మీ ఎంత కఠినమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉందో వివరిస్తున్నటువంటి ఇంగ్లీష్ కామెంటరీ. కంబాట్ యూనిఫామ్స్లో చలిని లెక్క చేయకుండా రిపేర్లు చేస్తున్న సైనికుల మీద కెమెరా జూమ్ చేశారు. వాళ్లల్లో రంగరాజుని స్పష్టంగా గుర్తుపట్టాడు వెంకటేశ్వర్లు. సీడీ ప్లేయర్ ఆగిన తర్వాత రుక్మిణి మళ్ళీ కొనసాగించింది. ఈ దృశ్యాలన్నీ మీకు చూపించడానికి ఇది మీ బాధ్యత అని గుర్తు చేయటానికి సిగ్గుపడటం లేదు. ఇదే విషయం మీరు తిరిగి వెళ్ళనని నిర్ణయించుకున్న రోజే ఎదిరించి చెప్తే మీరిచ్చే సంజాయిషికి బహుశా మీ వాదనే కరెక్టేమో అని సమాధాన పడిపోయి ఉండేదాన్నేమో. అందుకే ఇన్నాళ్ళు ఆగాను. అందరూ సంసారాలు చేస్తారు, పిల్లల్ని కంటారు, ముసలివారై చనిపోతారు. కానీ ఒక సైనికుడికి మరణం లేదంటారు. వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు.
మీరు వాళ్ళలో ఒకరని ఇన్నాళ్ళు గర్వపడ్డాను. చెప్పటం ఆపి అతని వైపు అభావంగా చూసింది. మీరు ఇంటికెళ్ళండి. డెలివరీ తర్వాత నేను వచ్చేస్తాను. మళ్ళీ మీ భార్యలాగా ఇంతకు ముందులా ఉండలేనేమో, కానీ మన బిడ్డకు ఓ తండ్రి కావాలి కదా. మనం అందరిలాగే బతికేద్దాం మీరు అనుకునే ఆనందంతో. రుక్మిణి స్థిరంగా చెప్పింది ఈసారి. వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చేసరికే సుందర్రావు వెంకటేశ్వర్లు కూర్చునున్నాడు. రా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నీ గ్యారేజ్ బాగా పెరిగిందటగా. మొత్తానికి ఆర్మీ వదిలేసి మంచి పని చేశావు. ఇంత సంపాదన అక్కడ వస్తుందా చెప్పు. మా పోలీస్ జీబులన్నీ రిపేర్కి నీ గ్యారేజీకి పంపమని మా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాతో చెప్పాడు. నువ్వు వాటికి ఛార్జీ చేయవని తెలుసు అనుకో. ఇంకో చిన్న విషయం, ఈ నెల నుంచి నువ్వు ఇచ్చేది కొంచెం పెంచమని చెప్పాడు. నీ ఇష్టం, ఎంతైనా సరే. బంధువుల దగ్గర ఎక్కువ ఎలా తీసుకుంటాను చెప్పు. వెంకటేశ్వర్లు నెమ్మదిగా లేచి సుందర్రావుని సమీపించాడు. అతడికి ఏం జరుగుతుందో తెలిసే లోపలే సాచిపెట్టి సుందర్రావు దవడ మీద కొట్టాడు. ఆ అదటికి అతని సోఫాలోంచి తూలిపోయి కింద పడిపోయాడు. అతన్ని కాలర్ పట్టి మీదకి లాగి మొహంలో తీక్షణగా చూస్తూ చెప్పాడు, ఎంతకాలం బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నారా మీ పోలీసులు? నేను తప్పు చేశాను నిజమే, కానీ మీరెందుకురా ఇంతలా గడ్డి తింటున్నారు? వెళ్ళి మీ సర్కిల్కి చెప్పు, ఇంకో అరగంటలో నేను వెళ్ళిపోతున్నానని. మళ్ళీ నేను యూనిట్కి రిపోర్ట్ చేస్తే నన్ను తప్పకుండా ఆర్మీ కోర్టు శిక్షిస్తుంది. కానీ మా వాళ్ళు నన్ను, నా మనసుని తప్పకుండా అర్థం చేసుకుంటారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన సైనికుడికి ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకనే ఓవర్ స్టేయల్ ఆఫ్ లీవ్ని తీవ్రమైన నేరంగా పరిగణించరు. వాలంటీర్గా మళ్ళీ రీజాయిన్ అయితే మీ చేతుల్లో రోజు చచ్చే కంటే ఆ శిక్ష అనుభవించి మళ్ళీ నా సైనిక జీవితాన్ని ఆరంభించడమే బెటర్. మళ్ళీ నువ్వు ఈ ఇంటి ఛాయలకు వచ్చావంటే మాత్రం ఉతికి ఆరేస్తాను, చాలా తీవ్రంగా హెచ్చరించాడు వెంకటేశ్వర్లు. సుందర్రావు వెళ్ళిపోయిన తర్వాత బయటికి వచ్చి గట్టిగా శ్వాస తీసుకుని వదిలాడు వెంకటేశ్వర్లు. జీవితంలో మొట్టమొదటిసారిగా అతడికి ప్రపంచంలోంచి సంపూర్ణ స్వేచ్ఛ లభించినటువంటి భావన కలిగింది. చూసారా, ఒక సైనికుడు భార్యాపిల్లలకు దూరంగా ఉన్నానని ఒక ప్రయత్నం చేసి చివరికి చేయలేక ఇక్కడికి వచ్చేసి తండ్రికి సాయపడుతూ ఉందామని ప్రయత్నించాడు. కానీ లోకం బతకనిస్తుందా? చూడండి, పోలీసు వాళ్ళు ఎలా డబ్బులు అడుగుతున్నారో. ప్రతి నెల ఇంకా పెంచు అనుకుంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కడంతవరకు పెంచుకుంటూ వెళ్తాడు? దానికి తోడు భార్య చెప్పిన గుణపాఠం మామూలుగా లేదు అసలు. ఆమెకున్నటువంటి ఆశయాలు నిజంగా బ్యూటిఫుల్. ఆమె ఇచ్చినటువంటి ఆ ఇన్స్పిరేషన్తో అగైన్ ఆయన వెళ్ళిపోవటానికి ప్రయత్నించాడు. చూడండి ఎంత ఆర్ద్రంగా ఉందో కథ నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.